ఊరే నాయన ఎన్ని మామిడికాయలు తింటే కాకినాడ కాజానే తినాలా లేదంటే ఉలవపాడు మామిడికాయనే తినాలా అంత టేస్ట్ ఉంటది. కొద్దిగా తీయగా పుల్లగా ఒగురుగా కొద్దిగా డిఫరెంట్ గా ఉంది కాయ అనేది. బాగుంటే బాగుందని చెప్తా, బాగాలేదని చెప్తే బాగలేదని చెబుతా, తీసుకోవద్దని చెప్తా. హాయ్ టైగర్స్, మళ్ళీ సండే వచ్చేసింది కదా, వెళ్తున్నా మామిడి తోటలోకి వెళ్తున్నా. మళ్ళీ ఈసారి రసాయన కాయలు చూపెడతాను. చెరుకు రసాలు ఊరగడ్డ బొక్క వేసి జూరితే లోపలికి వెళ్ళిపోవాల్సిందే. సీజన్ ఉన్నప్పుడే మామిడికాయలు తినాలా, ఇంకొక 20 రోజులు అయితే సీజనే అయిపోతుంది, తర్వాత అసలు మామిడికాయలు దొరకవు. ఉన్నప్పుడే 2 నెలలు కుమ్మేసేయాలా. ఇప్పుడు మనం వెళ్తుంది ఆంధ్రాకే మామిడికాయలకి ఫేమస్ అయిన ఉలవపాడు. ఆ ఉలవపాడికి వెళ్తున్నాం. మా ఊరు నుంచి ఒక 15 కిలోమీటర్లే ఉంటది. ఉలవపాడి దగ్గరలోకి వచ్చేస్తున్నాము, చూపెడతాను. ఉలవపాడి బయట కూడా మామిడికాయలు అమ్ముతూ ఉంటారు. ఇప్పుడే హైవే నుంచి ఉలవపాడులోకి ఊళ్ళోకి దిగిపోతున్నాము. ఇదిగో ఉలవపాడు మార్కెట్ లో చూడండి మామిడికాయలు ఎలా అమ్ముతుంటారు. అలా ఆటోలో తెచ్చి రైతులు వేస్తా ఉంటారు, వీళ్ళు అమ్ముతా ఉంటారు. ఇలా హైవేలో నుంచి కిందకి దిగంగానే ఇలా ఉలవపాడు మామిడికాయలు అమ్ముతూనే ఉంటారు. మంచి టేస్ట్ ఉంటాయి. మందులైతే వేయట్లేదు ఇప్పుడైతే, ఎందుకంటే ఇది ఆల్రెడీ పాకానికి వచ్చిన కాయలు, ఇవన్నీ మందులు వేసినవి కాదు. ఇప్పుడే ఉలవపాడు లాగాము. వాడు వస్తున్నాడు కదా, వాడిదే తోట. మా వాడు వస్తా కాటా మిషన్ కూడా తీసుకొచ్చాడు, వాడిదే తోట. మనోడిది తోట ఉలవపాడి నుంచి ఒక 5 కిలోమీటర్ల లోపలికి ఉంటదంట. ఈ రూట్ లోనే అలగాయపాలెం దగ్గరలో ఆ మధ్యలో ఉంటది. తింటే కాకినాడ కాజానే తినాలా లేదంటే ఉలవపాడు మామిడికాయనే తినాలా అంత టేస్ట్ ఉంటది. రైల్వే ట్రాక్ చూడండి, ఉలవపాడు మీద 1 లైన్ 2 3 4 5 6 లైన్లు ఉన్నాయి మొత్తం. ట్రాక్ దాటంగానే అన్ని మామిడికాయ చెట్లు స్టార్ట్ అయిపోయినాయి. అటు మామిడికాయ చెట్లు, ఇటు మామిడికాయ చెట్లు, అన్ని మామిడికాయ చెట్లే. కాకపోతే మధ్యలో రోడ్డు మాత్రమే బాగా ఇసుక ఉంది. కొంత దూరమే ఇలా ఇసుక రోడ్డు ఉంది, 1 కిలోమీటర్ ఉంది. దాని తర్వాత మాత్రం మంచి రోడ్డు ఎక్కుతాం. ఇప్పుడు ఇక టెంకాయ చెట్లు, ఉలవపాడులో టెంకాయ చెట్లు తోట చూడటం నేనైతే మొదటిసారి. ఇక చూడండి ఎంత బాగుందో టెంకాయ చెట్లు, చాలా ఎత్తుంది, చూడటానికి కూడా చాలా బాగుంది. ఇప్పుడే తోటకాడికి వచ్చేసాము, తోట చూపెడతాను. తమ్ముడు ఏం చెట్లు రీ? అన్ని చెట్లు ఉన్నాయా? పల్లి చెట్లు ఏమో పల్లి చెట్లు, పంగినపల్లి మామిడికాయలు ఇవన్నీ. ఈ కాయలు చూసారా, పండు కాయలు. ఇలా మందు వేయకుండా ఇలా బండ పెడుతున్నారు. ఇవైతే మాత్రం చెట్టును రాలిన కాయలు, చిలగొట్టిన కాయలు కూడా ఉంటాయి. ఈ మామిడికాయలను చూసారా, వీటిని అంటికాయలు అంటారు. ఈ అంటికాయలు ఎక్కువగా జ్యూసులకు ఉపయోగపడుతుంది, పచ్చళ్ళకు కూడా ఉపయోగపడతాయి. కానీ ఈ చెట్టుకు మాత్రం చాలా కాసినాయి ఈ కాయలు. ఈ కాయలను చూసారా ఎంత ఎరుపుగా వస్తున్నాయో, అంత డిఫరెంట్ గా ఉంది. కాకపోతే మాత్రం ఈ చెట్టు పేరు నాకు తెలియదు, ఈ కాయ పేరు కూడా. కానీ ఈ డిఫరెంట్ కాయలు, ఇది ఒకటే చెట్టు ఉంది, చాలా డిఫరెంట్ గా ఉంది. ఇదిగో ఇప్పుడే కవర్ కట్టిన కాయ తీస్తున్నాడు, చూద్దాం అసలు ఎలా ఉంటుందో. బయట కాయకి ఆ కాయకి డిఫరెంట్ ఏందనేది. కాయ అయితే మామూలు కాయల మీద అది కొద్దిగా సైజు వచ్చింది, కవర్ కట్టిన కాయ. తర్వాత కలర్ కూడా కొద్దిగా పండిన కలర్ లాగా వస్తుంది న్యాచురల్ గా. ఇది ఏంటంటే కొద్దిగా పచ్చికాయ ఉంటది కదా, ఆ కలర్ లో ఉంది. కవర్ కట్టిన కాయ ఏంటంటే కొద్దిగా బాగా కలర్ వచ్చింది, లావు వచ్చింది. ఈ కాయ ఏందో డిఫరెంట్ గా ఉంది, దీన్ని తెంపుదాము, చూద్దాం. ఇది ఒకసారి తిని చూద్దాము. చాలా చిన్న సైజులో ఉంది ఈ కాయ. కొద్దిగా తీయగా పుల్లగా ఒగురుగా కొద్దిగా డిఫరెంట్ గా ఉంది కాయ అనేది. ఇదిగో కాయల్ని ఇలా గెడకెత్తలతో కోస్తున్నారు. మనకి ఇలా తోటల కడుకొచ్చి తీసుకుంటే మనకు నచ్చిన కాయ తీసుకోవచ్చు. కాకపోతే బయటికి ఏడకి ఒక 20 రూపాయలు తేడా ఉంటుంది. ఎంత ఉంటుందో కూడా నేను చెప్తాను ఇప్పుడు రేటు. ఇలా డైరెక్ట్ కోసి కింద వేస్తారు. ఇలా కింద వేయటం వల్ల ఒక 2 నిమిషాలు 3 నిమిషాల్లో సొన అనేది కారుతా ఉంటది. ఆ సొన కారిపోయిందంటే కాయకి మచ్చబడదు. ఇది ఒక సొన కారుతా ఉంది చూడండి. ఈ సొన అనేది మన చర్మమేం పడ్డా కూడా ఇది యాసిడ్ టైప్ అన్నట్టు మనకు కూడా పుండ్లు వచ్చేస్తాయి. అందుకని ఒక 5 నిమిషాలు కోసిన తర్వాత ఇలా కింద పెట్టేస్తారు. ఆ సొన అనేది కారిపోయిన తర్వాత, ఇది ఇలా సొన పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇలా ట్రేలో వేసుకుంటారు. ఇలా ఈ ట్రేలో తీసుకుపోయి మొత్తం ఇప్పుడు కాటా వేసుకుంటారు. ఇప్పుడు చూపెడతాను చూడండి. ఇది ఒక కాటా వేస్తున్నారు. ఒక ట్రే కాయలు వచ్చి అందాజు 25 పడుతుంది, 25 కేజీలు పడుతుంది. ఈ చెరుకు రసాలు పైకి పచ్చగానే ఉంటాయి పండనట్టే, కానీ లోపల మాత్రం ఇలా ఎర్రగా ఉంటాయి. మంచి టేస్ట్ వస్తాయి, చాలా టేస్ట్ ఉంటుంది కాయ అనేది. తింటే చెరుకు రసాలు తినాల. కార అయితే తోట లోపల తీసుకురమ్మంటున్నాడు. కాయలు అనేది గోతాల్లో పోస్తే
సంచిల్లో పోస్తే ఖరాబ్ అవుతాయి అంట, ఆరబోసినట్టు పోయాలంట. కారుని అయితే లోపల తోటలోకి తీసుకుపోతున్నాను. లోపల ముళ్ళు అయితే ఉన్నాయి, చూడాల ఎన్ని పంచులు పడతాయేమో. ఈ కాయల్ని మాత్రం ఆరబోసుకుంటున్నారు. ఈ గోతాలు తెచ్చుకుంటే గోతాల్లో వేసుకుంటే కాయ మచ్చ వచ్చిద్దంట, ఖరాబ్ అవుతాయి అంట. ఇటుకొని వేసేసి కారుల్లో ఇలా ఆరబోసుకుంటున్నాం. తీసేసాం దవ్వకుండా అన్ని తీసేసి కారుల్లో ఆరబోసుకున్నాము. అయిపోయింది, ఇంకెళ్తున్నాము. ఇక ట్రైలు తీసుకొని వెళ్తున్నాము. ఈ ట్రైలు ఉలవపాల్లో దింపేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో చూసి చూపెడతాను. కాయ టేస్ట్ కూడా చేసి పిల్లలతో టేస్ట్ చేపించి వాళ్ళ రివ్యూ కూడా ఇస్తాను. బాగుంటే బాగుందని చెబుతా, బాగాలేదని చెబితే బాగలేదని చెబుతా, తీసుకోవద్దని చెబుతా. కృతిక్ కాయ ఎలా ఉందమ్మా? సూపర్ ఉందా అమ్మా? విరాట్ నీ కాయ ఎలా ఉంది చెప్పు? నీ కాయ సూపర్ ఉందా? తిని చివరిగా కాయలన్నీ ఇలా పేర్చుకున్నాము ఇంట్లో. మాకైతే మాత్రం ఈ కాయలు రసాలు అయితే మాత్రం 70 రూపాయలు పడ్డాయి కేజీ. అదే బింగినపల్లి మామిడికాయలు అవి అయితే మాత్రం 45 రూపాయలు అలా పడ్డాయి. ఈ రేట్ అనేది పర్మనెంట్ అయితే కాదు, రోజు రోజుకి తగ్గచ్చు పెరగచ్చు. నేను తీసుకున్న కాడ మీరు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళే చెప్తారు. వీడియోస్ తీస్తూనే ఉంటాను, కాకపోతే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి ప్లీజ్.